మన మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు. అయితే ఈ మన ఛానల్ ద్వారా ప్రస్తుతానికి పురాణాలు అలాగే వినిపించడం జరిగింది. అలాగే ప్రత్యేక పండగలు అంటే కుంభమేళా గానీ, లేకపోతే అప్పుడు అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఇటువంటివన్నీ కూడా తెలియపరచడం జరిగింది. అలాగే దేవాలయాల విశిష్టత కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి దీన్ని ఒక భక్తి ఛానల్‌గా తీసుకొని తప్పనిసరిగా మీరు వినియోగించుకొని ప్రతినిత్యం దీన్ని చూడండి. మీరు కూడా ఈ భక్తి మార్గాన్ని ఎంచుకోండి. మీకు ఈ రోజున మరో విష్ణుమూర్తి దేవాలయం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో ఉంది. ఆ ఊరి పేరు ర్యాలి. శ్రీ జగన్మోహని కేశవ స్వామి వారి దేవాలయం. అయితే దీన్ని డైరెక్ట్‌గా 2 కలిపేసి ర్యాలి శ్రీ జగన్మోహని కేశవ స్వామి ఆలయం అని చెబుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో గోదావరి నది ఉపనదులైన వశిష్ట మరియు గౌతమి నదుల మధ్య ర్యాలి అనేటువంటి ఊరు ఉంది. ఇది ప్రఖ్యాతిగాంచిన జగన్మోహని కేశవ స్వామి ఆలయం యొక్క పవిత్రమైన స్థలము. నల్ల రాతితో తయారు చేయబడిన అద్భుతమైన విగ్రహం. ముందు వైపు మహావిష్ణువు మరియు వెనుక వైపు మోహిని ఉంటుంది. ఇది శిల్పకళా నైపుణ్యానికి నిజమైన అద్భుతము. శ్రీ మహావిష్ణుమూర్తి దశావతారాల్లో కనబడనది ఆ జగన్మోహిని అవతారం. పూర్వం సముద్ర మథనం తర్వాత అమృతాన్ని దేవతలకు రాక్షసులకు పంపకం చేయడం కోసం దేవతల శ్రేయస్సు కోరి భగవానుడు స్త్రీ రూపం ధరించి రాక్షసులకు మాయ కల్పించి జగన్మోహిని అవతారంలో అమృతం అంతా దేవతలకు పంచాడు. రాక్షసులు మోహావేశంతో సుందరీ రూపధారి అయ్యున్న నారాయణుని చూసి పరవశులై చివరకు మోసపోయారు. దేవతలకు మరణం లేకుండా చేయటంలో ఈ జగన్మోహిని అవతారం ప్రధానమైన పాత్ర వహించింది. దేవతలు అందరూ స్త్రీ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసి ప్రార్థించగా కేశవుడు రూపంలో ఒక పక్క, మరొక పక్క స్త్రీ రూపంలో దివ్యత్వంతో కూడిన నవమోహిని జగన్మోహిని అవతారంలో ప్రత్యక్షమవుతారు. ఆ అందచందాలను చూసి మాయతో తత్తరపాటు పడని వారు ఎవరు ఉండరు అని అనుకుంటుండగా ఆ పరమశివుడు కైలాసం నుంచి జగన్మోహినిని మోహించి కేశవుని వెంటపడ్డాడు. జగన్మోహిని అవతారంలో ఉన్న నారాయణుడు చాలా దూరం పరుగుబడి ఒక ప్రదేశములో వెనుదిరిగి శంకరుడిని తన అసలు రూపం చూపెట్టాడు. శివుడు కేశవుని నిజ రూపం చూసి వెంటపడడం మానేసి శిలగా మారాడు. ఆ ప్రదేశము నేడు ర్యాలి అను గ్రామముగా పిలువబడుచున్నది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అందాల నడుమ ఆ దేవాలయము శోభాయమానంగా విరజిల్లుతోంది. రావులపాలెం అనేటువంటి పట్టణము నుండి 4 మైళ్ళ దూరంలో ఈ ర్యాలి ఆలయము అను గ్రామము గలదు. శివకేశవులు ఇరువురు శిలారూపంగా సుమారు 1000 మీటర్ల దూరంలో అవతరించారు. స్వయంభూ విగ్రహాలుగా పూజలు అందుకుంటున్నారు. నారాయణుడి విగ్రహం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. విగ్రహం ఒక్క పక్క జగన్మోహినిగా, ముందు భాగము కేశవ రూపంగా మనం ఇక్కడ చూడవచ్చు. అశ్విని జాతి స్త్రీ వంపు సొంపులు ఇచ్చట విగ్రహంలో పెద్ద పుట్టుమచ్చ కూడా కనిపిస్తుంది. క్షేత్ర మహత్యం. ఈ క్షేత్రంలో జగన్మోహిని అవతారంలో ఉన్న కేశవుని పాదాల చెంత గంగాజలం ఆకాశ గంగ ప్రవహిస్తూ ఉండటం ఈ ఆలయంలో క్షేత్ర మహత్యం. ఎందరో ఇచ్చట ఆ వింతను చూసి ఆశ్చర్యపోతా ఉంటారు. దేశీయుల పరిశోధనలో కూడా అంతు చెక్కలేదు. బ్రిటిష్ వారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి కానుకలు సమర్పించినారు. ఇక్కడ స్వామివారు శాలిగ్రామం ఏకశిలా విగ్రహం 5 అడుగుల ఎత్తు, 3 అడుగుల ఎత్తున 3 అడుగుల వెడల్పులో కనిపిస్తుంది. ఇక్కడ శివుని ఆలయం, కేశవస్వామి వారి ఆలయం తూర్పు పడమర దిక్కులో ఒకరికి ఒకరు ఎదురుగా కనిపించడం విశేషం. అంటే ఒక ఎదురెదురు వీధుల్లో ఒక వీధిలో
శివుడు ఒక వీధిలో కేశవస్వామి అన్నమాట. ఆలయాల విశేషాలు. ర్యాలీ అనగానే పారి జలపాతం, నది అని అర్థము. ఇందుకు అనుగుణంగానే ఈ ఊరు చుట్టూ పక్కల పంట పొలాలు, కాలవలు, పచ్చటి కనుమలు కలిగి ఉండటం విశేషం. ఈ ర్యాలీ అను గ్రామాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు పరిపాలనలో ఇక్కడ స్వామివారి దేవాలయ అభివృద్ధి చెందినదని, రాజవిక్రమదేవుడు జగన్మోహినీకేశ్వర స్వామిని ఆరాధించినట్లు ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి. ఆలయ నిర్మాణం. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని రత్నపురి అని కూడా పిలిచేవారు. గర్భగుడి మూల విగ్రహం చెన్నకేశ్వర స్వామిని కలిగి ఉంది. 4 చేతులతో పై జత చేతులలో శంఖము, చక్రము మరియు జాపత్రి మరియు దిగువ జంట చేతుల్లో అభయముద్రను ధరించారు. మూల విగ్రహం పైన ఆదిశేషుని చూడవచ్చు. మూల విగ్రహం వెనుకన జగన్మోహిని రూపం ఉంటుంది. జగన్మోహిని విగ్రహం ఇది జగన్మోహిని వెనుక భాగాన్ని మాత్రమే వర్ణిస్తుంది. అందం మరియు గాంభీర్యంతో నిండి ఉంటుంది. జగన్మోహిని యొక్క పొడవాటి వెంట్రుకలు మరియు తొడ వెనుక భాగంలో కుడికాలికి వెనుక భాగంలో నల్లరాయిపై ఉచ్చుతో ఉన్న పుట్టుమచ్చ కూడా చూడవచ్చు. భగవత్ చెన్నకేశవ స్వామి అరచేతులు మానవ హస్తం వంటి రేఖలను కూడా ఆయన అభయముద్ర భంగిమలో చూడవచ్చు. జగన్మోహిని చీలమండ చుట్టూ ఉన్న అంగస్తంభాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. శ్రీ జగన్మోహిని కేశవస్వామి గుడి ఒకే రాతితో నిర్మితమైంది. సాలగ్రామ ఏకశిల, 5 అడుగుల ఎత్తు మరియు 3 అడుగుల వెడల్పు. భగవాన్ మహావిష్ణువు పవిత్ర పాదాల వద్ద గంగాదేవి పద్మాసన భంగిమలో ఉంటుంది. భగవాన్ చెన్నకేశవ స్వామి పవిత్ర పాదాల నుండి నీటి బిందువులు నిరంతరము ప్రవహిస్తాయి. శిల్పం చుట్టూ భగవాన్ విష్ణువు, శ్రీదేవి, భూదేవి, నారదుడు, ఆదిశేషుడు, గరుడు, కిన్నెర మరియు రంభ మరియు ఓరసి వంటి దివ్యమైన ఆడపిల్లల దశావతారాలు చెక్కబడ్డాయి. ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వారి గుడి కూడా ఉంది. చెన్నకేశవ స్వామికి మూల విగ్రహం ముందు వైపు చేసి అన్ని పూజలు మరియు ఆచారాలు జగన్మోహిని విగ్రహానికి మూల విగ్రహం వెనుక భాగంలో కూడా నిర్వహిస్తారు. భారతదేశంలో జగన్మోహిని యొక్క 2 దేవాలయాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ర్యాలీలోను, రెండవది మల్లాస నారాయణది ఫోండా గోవాలో ఉంది. ఇక్కడ జగన్మోహిని విగ్రహం కాళీ, ఉమా మరియు లక్ష్మి యొక్క మిశ్రమ అభివ్యక్తి అని నమ్ముతారు. భాగవత పురాణం ప్రకారం దేవతలు మరియు రాక్షసులు పవిత్రమైన అమృతాన్ని పంచుకోవడంపై గొడవ పడుతుండగా శ్రీ మహావిష్ణువు మోహిని వేషంలో దేవతలను రక్షించడానికి వచ్చి పవిత్రమైన దేవి అమృతాన్ని సమాన వాటాలుగా పంచుతామని వాగ్దానం చేస్తూ 2 ప్రత్యర్థుల వర్గాలని ఒప్పించాడు. దేవతలు మరియు రాక్షసులకు కానీ విశ్వశాంతి మరియు ఋషుల సంక్షేమం కోసం పవిత్రమైన మరియు దేవీ అమృతం దేవతలకు మాత్రమే పంపిణీ చేయబడింది మరియు మోహిని అదృశ్యమైపోయింది. మోహిని జుట్టు నుండి ఒక పువ్వు భూమి మీద పడింది. మోహిని జడ నుండి పువ్వు పడిన ప్రదేశాన్ని ర్యాలీ అని పేరు పెట్టారు. ర్యాలీ అంటే తెలుగులో పతనము అని అర్థము. ఈ ప్రదేశములో మోహిని జడ నుంచి పువ్వు పడిపోయిందని సూచిస్తుంది. భగవాన్ బ్రహ్మ తన కమండలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ర్యాలీలో ఉన్న భగవాన్ శివుడు శ్రీ కమండలేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉండగా వెనుకవైపు మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు శ్రీ జగన్మోహినీకేశవ స్వామిగా పూజలు అందుకుంటున్నారు. శ్రీ జగన్మోహినీకేశవ స్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉండగా శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం పశ్చిమ ముఖంగా ఉంటుంది. ఈ విధంగా 2 ఆలయాలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నాయి. అంటే 2 చెరో వీధుల్లోనూ ఎదురెదురు వీధుల్లో ఉన్నాయి. 11వ శతాబ్దంలో ఈ గ్రామం అడవిలో భాగంగా ఉండేది మరియు ఈ భాగాలు చోళరాజుల పాలనలో ఉన్నాయి. అప్పటి పాలకుడైన శ్రీ రాజా విక్రమదేవ 11వ దశాబ్దంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు. 1936లో క్రమంగా ప్రాకారాలు అభివృద్ధి చెంది ఆలయం పునరుద్ధరించబడింది. ఈ జగన్మోహినీకేశవ స్వామి ఆలయంలోని పండగలు. శ్రీ జగన్మోహినీకేశవ స్వామి కళ్యాణం చైత్ర శుద్ధ నవమి నుండి పౌర్ణమి వరకు నిర్వహించబడుతుంది. శ్రీ రామ సత్యనారాయణ స్వామి కళ్యాణం
విశాఖ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి ఫిబ్రవరి మార్చి నెలల వరకు నిర్వహిస్తారు. శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి జూన్ పౌర్ణిమ వరకు నిర్వహిస్తారు. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణాష్టమి ఆగస్టు నెలలో నిర్వహిస్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ద్వాదశి నవంబర్లో నిర్వహిస్తారు. దేవీ నవరాత్రి అక్టోబర్లో నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి డిసెంబర్లో నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. కోనసీమని కూడా పిలువబడే ఈ ప్రాంతం పూర్తిగా మంచి నీటిపారుదల ప్రాంతం. ఇది గోదావరి నది యొక్క అనేక ఉపనదులతో చుట్టుముట్టుబడి ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అందమైన పచ్చని వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇది కోనసీమకు విలక్షణమైనది. దీనిని తరచుగా ఆంధ్ర కేరళ అని కూడా పిలుస్తారు. కోనసీమ యొక్క సంస్కృతి గొప్ప సాంప్రదాయమైనది మరియు ఇది వేద పండితులు, అందమైన గోదావరి నది మరియు ప్రజలు ఆతిథ్యానికి కూడా ప్రసిద్ధి చెందిన ఆలయం, ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇకపోతే మీకు ఈ జగన్మోహినీకేశ్వర స్వామి ఆలయం విశిష్టత ఎక్కడుంది అనేటువంటి వివరాలన్నీ వివరించడం జరిగింది. ఇక ముఖ్యంగా అసలు ఈ ర్యాలీ ఎలా వెళ్ళాలి అన్నదాన్ని కూడా వివరిస్తాను. ర్యాలీ అనేటువంటి ఈ గ్రామం రాజమండ్రికి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే అమలాపురానికి కూడా 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడకి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. రావులపాలెం అనేటువంటి ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఈ రావులపాలెం అనేటువంటి ఊరి చేరితే అక్కడి నుంచి ఆటోలో డైరెక్ట్గా వెళ్ళచ్చు. ప్రైవేట్ వెహికల్స్ చాలా దొరుకుతాయి. దాని ద్వారా ఈ ర్యాలీ అనే దేవాలయానికి చేరుకోవచ్చు. ఇకపోతే ఈ రాజమండ్రి, కాకినాడ, అమలాపురం అనేటువంటి ఈ మహాపట్టణాలకన్నింటికి కూడా అన్ని ప్లేసుల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది. అలాగే ఇంకా రైల్వే స్టేషన్, రైలు ద్వారా వెళ్ళాలనుకుంటే ఈ ర్యాలీకి తణుకు అనే పట్టణం కొంచెము దగ్గరగా ఉంటుంది, దగ్గర రైల్వే స్టేషన్. అలాగే రాజమండ్రి అనేటువంటి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్లకు కూడా వివిధ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రైల్వే అనుసంధానించబడి ఉంది. కాబట్టి ఆ తణుకు వెళ్ళినా, రాజమండ్రికి వెళ్ళినా రోడ్డు మార్గం ద్వారా ర్యాలీ అనేటువంటి పట్టణం వయా రావులపాలెం మీదుగా చేరచ్చు. ఇంకా ఎయిర్ విమానం ద్వారా వెళ్ళాలనుకునే వారికి రాజమండ్రిని, విజయవాడ, విశాఖపట్నం 3 చోట్ల కూడా మనకి విమాన సదుపాయాలు ఉన్నాయి. ఈ విమాన కేంద్రాలకి అన్ని విమాన పట్టణాల నుంచి ఉండేటువంటి విమానాల సౌకర్యాన్ని అనుసంధానించబడి ఉంది. కాబట్టి ఈ దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఈ విధంగా మనం ఈజీగా చేరుకోవచ్చు. అలాగే ఈ దేవాలయం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుందన్నమాట ఈ దేవాలయం. అయితే ఇకపోతే ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ఈ ఆలయాన్ని బదలీ ఆలయం అని పిలుస్తారు. ఎంచేతనంటే ఉద్యోగంలో ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ జగన్మోహినీకేశ్వర స్వామి వారికి పూజలు చేసి వాళ్ళు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతుందని నమ్మకం ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ నమ్మకం వ్యాపించింది. అందుకోసమే ట్రాన్స్ఫర్ కావలసిన ఉద్యోగులందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం అనేటువంటిది ఆనవాయితీ కూడా వస్తుందని చెప్పచ్చు. అయితే అందుకోసం మీకు ఈ వివరాలను బట్టి చక్కగా మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ దేవాలయాన్ని సందర్శించండి. చాలా ఆనందంగా ఉంటుంది. చాలా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం మనని చాలా కట్టి పడేసిందంటారు. ఆ విధంగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళలేకపోయినా ఆ భగవంతుణ్ణి, శ్రీ జగన్మోహినీకేశ్వర స్వామిని, అలాగే దానికి ఆపోజిట్లో ఉండేటువంటి శివుడు కమండలేశ్వర స్వామిని తలుచుకుంటూ ఈరోజు వారి యొక్క నామజపాన్ని చెయ్యండి. ఓం శ్రీ కమండలేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ కమండలేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ కమండలేశ్వర స్వామినే నమః. అలాగే ఓం శ్రీ జగన్మోహినీకేశవ స్వామినే నమః. ఓం శ్రీ జగన్మోహినీకేశవ స్వామినే నమః. ఓం శ్రీ జగన్మోహినీకేశవ స్వామినే నమః. ఇక ఈరోజు మీరు విన్నటువంటి ఈ నామజపాన్ని మాత్రం మర్చిపోకండి. ఎందుచేతనంటే నామజపానికి ఉన్న శక్తి అనంతమైనదని, మోక్ష సాధనకు సులభమైన మార్గమని పెద్ద పెద్ద పీఠాధిపతులు, వేద పండితులు చెబుతూ ఉంటారు. మీరు
అవకాశం ఉన్నంత మేర ఎక్కువ సార్లు ఈ రోజున ఈ నామదాన్ని స్మరించడం మర్చిపోకుండా చేయండి. ఈ నామస్మరణం చేయడం ద్వారా అద్భుతమైన, అనంతమైన అక్షయ ఫలితాలు పొంది మీ కోరికలన్నీ తీర్చుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సిద్ధింపచేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ మా ఎంపీవైపీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గుర్తు ప్రెస్ చేయడం ద్వారా ప్రతినిత్యము మీరు నోటిఫికేషన్ వచ్చేట్లా చూసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ సహాయం మీరు అందించే ఈ సహాయం మాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీకు ఇంతవరకు వివరించిన అన్ని విషయాలు కూడా నాకు తెలిసినవి, మా మిత్రులు, బంధువులు, పెద్దలు చెప్పినవి, అలాగే వివిధ మీడియాల ద్వారా, పుస్తకాల ద్వారా సేకరించినవి మాత్రమే అని మీకు తెలియచేస్తున్నాను. వీటికి ఏ విధమైనటువంటి శాస్త్రీయ ఆధారాలు కానీ, నిజ నిర్ధారణలు కానీ లేవని గ్రహించండి. ఈ ఛానల్ ద్వారా మీకు అందించే వివిధ విషయాలు కూడా మీ యొక్క అవగాహనకు మాత్రమే అందిస్తున్నామని గ్రహించండి. అలాగే ఈ రోజుకి నమస్కారం. రేపు మరిన్ని విషయాలతో కలుద్దాం.